తిరుమల నిర్వాసితుల రిలే నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. ప్రధానంగా 19 డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన తెలుపుతున్నారు. అయితే టీటీడీ పాలకవర్గం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు సానుకూల స్పందన రాకపోతే బంద్కు వెనకాడబోమని అల్టిమేటం జారీ చేశారు నిర్వాసితులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల నిర్వాసితుల రిలే నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. 19 ప్రధాన డిమాండ్లతో సాధన కోసం తిరుపతిలో ఉన్నటువంటి పరిపాలనా భవనం వద్ద 5 రోజులుగా కూడా తిరుమల నిర్వాసితులు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. రోజుకో విధంగా కూడా తమ నిరసనను తెలుపుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీతో పాటు అన్ని పార్టీ నాయకులు ఈ శిబిరం వద్ద చేరుకోవడం, వారికి సంఘీభావం తెలపడం, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఇప్పటికే సంఘీభావం తెలిపింది. ఇక ఇవాల్టి రోజు సాయంత్రం వరకు కూడా టీటీడీకి అల్టిమేటం జారీ చేశారు. ఇవాళ సాయంత్రం లోపల స్పందించకపోతే రేపటి నుంచి కూడా తిరుమల బంద్ కూడా పిలుపునిస్తున్నట్లు తిరుమల నిర్వాసితులు పేర్కొన్నటువంటి నేపథ్యంలో టీటీడీ వైపు నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది, తిరుమల తిరుపతి దేవస్థానం వీరి సమస్యల పట్ల ఏ విధంగా పరిష్కరించేందుకు చొరవ చూపిస్తున్నటువంటి అంశాలు తెలపడానికి మనతో పాటు తిరుమల స్థానికులు, అదేవిధంగా వారికి సంఘీభావంగా తెలపడానికి వచ్చినటువంటి అధికార పార్టీ నాయకులు ఉన్నారు. మనతో పాటు ఒక విజయ్ కుమార్ ఉన్నారు. వానాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటికే 5 రోజులు అయిపోయింది తిరుమల నిర్వాసితుల దీక్ష. ఇవాళ సాయంత్రం లోపల సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వీడు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చొరవ చూపిస్తుంది? ఈరోజు ఏదైతే తిరుమల సంక్షేమ సంఘం తరపున తిరుమల వ్యాపారస్తులందరూ కూడా ఈ 5 రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారో వారి న్యాయమైన కోరికల పరిష్కారం కోసం అధికార తెలుగుదేశం పార్టీ నాయకులుగా మా వంతు ప్రయత్నాలన్నీ కూడా మేము చేయడం జరిగింది. 2 రోజులు విజయవాడలో కూర్చొని సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా, అలాగే లోకేష్ గారికి సన్నిహితంగా ఉన్నటువంటి అధికారుల దృష్టికంతా కూడా ఈ సమస్యని తీసుకెళ్లి కూలంకషంగా వాళ్ళకి వివరించి దీనివల్ల టీటీడీకి ఎటువంటి ₹1 నష్టం కానీ, అలాగే ప్రభుత్వానికి ఎటువంటి నష్టం కానీ రాదని, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ పెండింగ్ సమస్యలను కనుక పరిష్కారం చేస్తే అది తెలుగుదేశం పార్టీకి చాలా ప్లస్ అవుతుందని ఈ కమిటీ ఏదైతే ఉందో, బోర్డు ఒక త్రిసభ్య కమిటీని ఏదైతే పెట్టిందో ఆ కమిటీ ఈరోజు సాయంత్రం లోపల వచ్చి ఇక్కడున్న ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా వారు నిర్ణయాలు తీసుకుంటారని కూడా మాకు తెలియజేయడం జరిగింది. అధికార పార్టీ నాయకులు ఇవాళ సాయంత్రం లోపు కూడా మీకు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొస్తామని చెప్పి కూడా పేర్కొంటున్నారు. ఆ విధమైనటువంటి స్పందన లభిస్తుందా? ఒకవేళ స్పందన రాకపోతే మీ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? మా రిలే నిరాహారతో పాటు మేము కూడా 3 రోజుల తర్వాత బంద్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. నిన్న ప్రభుత్వం నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి మమ్మల్ని రమ్మని చెప్పి సమస్య పరిష్కారం చేయడానికి చొరవ చూపారు. దాంతోనే ఇంకో 2 రోజుల తర్వాత కూడా మేము బంద్ చేయడానికి సుముఖంగా ఉన్నాం. కానీ మాకు ప్రధానమైన సమస్యలు ఎన్నున్నా, ఇన్ని సంవత్సరాలుగా తిరుమలలో స్థానికులు ఎంతోమంది ఉన్నా ఏ రోజు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మరియు ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధానంగా మమ్మల్ని కూర్చోబెట్టి ఏ రోజు కానీ మీ సమస్య ఉందని చెప్పి కూర్చొని మాట్లాడాల్సిన దాఖలు ఏ రోజు లేదు. మమ్మల్ని పిలవలేదు. రోడ్లో కాగితాలు తీసుకోవడం పోవడం తప్పితే కనీసం మా పరిష్కారానికి చొరవ చూపలేదని చెప్పి మేము ఈరోజు రోడ్డుపైకి వచ్చాం. సమస్యలు ఈ రోజు ఉన్నాయి, రేపు ఉన్నాయి. కానీ ఏ రోజు కానీ చొరవ చూపి మాతో మాట్లాడి పలానా సమస్య ఉంది మీకు తీరుస్తాం, ఏ విధంగా అయితే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ గ్రీవెన్సీలు పెట్టి ప్రతి సోమవారం ఒక టైం అంటూ ఇక్కడ ప్రజలకి ఒక గ్రీవెన్సీలు పెట్టి వాళ్ళ సమస్యలు వినడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు. అటువంటిది తిరుమల చరిత్రలో ఏ రోజు కానీ మమ్మల్ని అధికారులు కానీ పిలిచి మీకు ఇక్కడ ఉన్నటువంటి సాధకాలు బాధకాలు మీ సమస్యలు ఏమని పిలిచి అడిగిన పాపాన పోలేదు. ముఖ్యంగా మేము ఈరోజు రోడ్డుపై రావడానికి అదే కారణం. మమ్మల్ని వివక్ష చూపి తిరుమలలో స్థానికులు ఉన్నారా లేరా అనే పరిస్థితికి ఈరోజు దేశమంతా తెచ్చారు. ఈరోజు ఈ మీడియా ద్వారా తిరుమలలో ఇంత ఇబ్బందులు ఉన్నాయని తెలియజేయడానికి కారణం మా మీద వివక్షే. ఆ వివక్ష కోసమే మేము ఈరోజు పోరాడుతున్నాం. దయచేసి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి మేము ఈ పోరాటం చేస్తున్నాం. సమస్యలు కూర్చోబెట్టి సానుకూలంగా స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తాను. ఇవాళ సాయంత్రం తర్వాత సానుకూల స్పందన రాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మేము గత 4 రోజులుగా చేస్తున్న ఉద్యమం కానీ, న్యాయమైన కోరికలు కానీ, స్థానికులుగా మాకు రావాల్సిన హక్కులే మేము కోరుతున్నాం. దానికి ధర్మ పోరాట దీక్ష మేము చేసే దీక్ష కేవలము అధికారులు ఎవరైతే మా పైన విపక్షత చూపిస్తున్నారో, మా సమస్యలు ఏదైనా చెప్పుకునేదానికి కూడా విలువ లేకుండా చేస్తున్నారు. మేము వాళ్ళు కోరుకునేది ఒకటే, మీరు ఒక సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ ద్వారా లోకల్లో ఉండే సమస్యలన్నిటికీ కూడా బోర్డుకి నిమిత్తం లేకుండా వాళ్ళు ఏదైతే ప్రతిపాదన చేస్తారో వాళ్ళని మేము ఆమోదిస్తామని చెప్పి ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. బోర్డు నెంబర్లను కూర్చోబెట్టి వాళ్ళందరి ద్వారా మాది ఉండేది 19 సమస్యలే. ఈ ఏ సమస్య అయినా కానీ ఆర్థిక లావాదేవీలు లేనిటి ఒక గంట సేపట్లో అన్నీ కూడా పరిష్కారానికి కొలికి తీసుకొచ్చే సమస్యలే. కాబట్టి మేము ఈరోజు 4 గంటలకు మమ్మల్ని పిలిచి మాట్లాడతామని చెప్పారు. మేము వాళ్ళకి చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ రోజు సాయంకాలం లోపల మాకు పరిష్కారం అనేది జరగాలి.
మేమేదో మానవహారాలు చేస్తున్నాం కదా, రోడ్లపైకి వచ్చాం కదా అని కాదు. స్థానికులందరూ కడుపుమండి ఉన్నారు. స్థానికులందరూ కూడా వాళ్ళ ఆవేదనలో ఉన్నారు. వాళ్ళ భావాలు ఉద్రేకత లోను కాకముందుగానే, ఏదైతే మేము కార్యాచరణ రూపుదాల్చక ముందుగానే, బంద్ అనేది పిలుపునివ్వక ముందుగానే వాళ్ళు వచ్చి ఖచ్చితంగా మాతో నిర్ణయించి అందరినీ, మాకు పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి, ఏదైతే కమిటీ ఉందో కమిటీని అంతా కూర్చోబెట్టి వాళ్ళు కూడా అధికారులందరూ కూడా కూర్చోవాలి. ఎందుకంటే ఈరోజు ఈఓ గారు చెప్పినా లేకపోతే జేఓ గారు చెప్పినా రేపు కింద ఉండే యంత్రాంగం మాకు చెప్పలేదు, మాకు కోఆర్డినేషన్ రాలేదనే ప్రాబ్లం ఉంది. ఎప్పుడైనా కానీ ఈఓ గారు చెప్పిన దాన్ని కింద హెల్త్ ఆఫీసర్ కానీ అదేవిధంగా విజిలెన్స్ వాళ్ళు కానీ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి పొంతనే లేకన్నా ఉంది ఇక్కడ. కాబట్టి ఆ డిపార్ట్మెంట్లందరినీ కూడా పిలిపించి కోఆర్డినేషన్ చేసుకొని చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ 4 గంటలకు 5 గంటలకి మా కార్యాచరణ రూపుదిద్దుంది. ఈసారి ఇట్లా మౌన పోరాటాలు కానీ హారాలు కానీ ఉండవు. ఖచ్చితంగా ఇది బంద్కు ప్రకటించే ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాం. సంవత్సరాల తరబడి వివక్ష గురవుతున్నటువంటి స్థానికులు తాము ప్రధానంగా లేవనెత్తినటువంటి 19 డిమాండ్లను ఇవాళ సాయంత్రం లోపల కూడా టీటీడీ అధికారులు పరిష్కరించాలి, లేకపోతే బంద్కు సిద్ధమవుతున్నాం అని చెప్పి కూడా అధికార పార్టీ నాయకులు అదేవిధంగా తిరుమల నిర్వాసితులు కూడా పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం తిరుమల నిర్వాసితుల 5వ రోజు దీక్ష సందర్భంగా నెలకొన్నటువంటి పరిస్థితులు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుపతి.